నీ రాజ్యంలో ఉంటానయ్యా. బ్రతికితే క్రీస్తు. నెక్స్ట్ చెప్పండి. చావైతే మేలు లాభం. ఆమేన్. పెద్ద పాప బాగా చెప్తుంది వాక్యం. దేవునికి మహిమ. జాన్ వెస్లీ గారి భార్య గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెహెమ్యా గారి పెద్ద పాపను ఆత్మలో కనుక్కున్నాడు. శారీరకంగా పెద్ద పాప చక్కగా పుట్టిందని ఆనందపడి ఉంటాడేమో కానీ ఆత్మలో ఆ బిడ్డ అభివృద్ధి పొందుతున్నప్పుడు తండ్రి అంత ఆనందిస్తున్నాడు నేనైతే చెప్పలేను. హల్లెలూయా. మనం బ్రతికితే ఇంకా ఇదేదో నోటితో పలికేది కాదు ఈ మాట. నోటితో పలికేది కాదు ఈ మాట. బ్రతికితే క్రీస్తు అంటే క్రీస్తులాగే కనపడాలా. నన్ను చూస్తే ఎవరు కనపడాలా? నన్ను చాలా మంది అంటారు, అమ్మ పౌలమ్మలాగా, పౌలయ్యలాగున్నా. పౌలు అంటే పురుషుడు కాబట్టి నన్ను అంటారమ్మా, పౌలమ్మవమ్మా నువ్వు మదర్ తెరీసువమ్మా. నేను నాట్యం ఆడుతూ పాడతానని మిరియాము. నాకు ఎన్ని పేర్లు పెడుతుంటారో తెలియదు. తర్వాత వాళ్ళు పిలుస్తుంటే నేను నవ్వుకుంటాను అన్నమాట. ఏది ఏమైనా మనం ఏమనమంటే ఆయన భక్తులం. 16వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. కీర్తన గ్రంథం 4వ వచనంలో భక్తులు శ్రేష్ఠులు. నేను ఎలాగందును, భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలం వారు నాకు ఇష్టలు. మన భక్తి దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. మనుషులు మెచ్చుకునే భక్తి కాదు. అబ్బో అంబలే బాడిద్ది కాదు. మనుషుల మెప్పు ఉంటే మనకేమవుతుందంట? శ్రమంట. దేవుడు మెచ్చుకునే మనుష్యుడు ధన్యుడు. లీడమ్మ గారు ఈ రోజు నుంచి దేవుడు మెచ్చుకునే మనిషిగాను ఉండాలి. దేవునికి నమ్మకస్తురాలుగా మారిపోవాలా. ఇక నిన్ను చూసినప్పుడు అమ్మా ఈ తల్లి ప్రార్థిస్తే చాలు, ఈ తల్లి ప్రకటిస్తే చాలు. ప్రభువు మాట ప్రకటించుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యమై ఉన్నారు. సైన్యంలో నువ్వు కూడా చేరిపోయావు. ఇదేనో నాతో కలిసి నువ్వు కూడా చేరిపోయావు. లీడియమ్మ గారు ఎంతమందిని చేరుస్తూ ఉంటా. మా ఆర్మీలో చాలా ఖాళీ ఉంది. ఎవరైనా చేరతారా స్త్రీలారా? మా ఆర్మీ చాలా పెద్దగానే ఉంది కానీ ఇంకా చాలా ఖాళీ ఉంది. మాతో కలిసి పనిచేయడానికి ఒక్కళ్ళు కూడా తోడు రావటం లేదు. నేను ఎటు వెళ్ళినా ఒంటరిగత్తనే. 1 అండ్ ఆర్మీ. నాతో ప్రభు తప్ప ఏ మనుషుడు ఉండడు. అయ్యయ్యా కొంచెం మీ బండి మీద కొంచెం మా ఇంటికి తెలుసరా, అయ్యయ్యా కొంచెం ఆ పరిచర్యకి నన్ను తీసుకెళ్ళరా అని బతిలాడుకుంటూ ఉంటాను అనమాట. నేను డ్రైవింగ్ చేయగలను. మా నాన్నగారు మా అమ్మగారు టీచర్స్, మా నాన్నమ్మ మా తాతయ్య టీచర్స్, అమ్మమ్మ తాతయ్య టీచర్స్. 4 తరాల నుంచి పంతుళ్ళు ఫ్యామిలీ, పాస్టర్ల ఫ్యామిలీ. నేను కారు కూడా నడపగలను. ఆ రోజుల్లోనే చదువుతున్న రోజుల్లోనే 2 వీలర్ నడిపిందాన్ని నేను. బెల్ బాటమ్స్ వేసాను. ఇట్లాంటి నాకు తెలియదు అసలు. అట్లాంటి నన్ను ఆయన ఆర్మీలో చేర్చుకొని, ఆయన సేవలో చేర్చుకొని, ఆయన ప్రకటించే ఒక స్త్రీగా నన్ను చేస్తూ వచ్చాడు. కాబట్టి మీ అందరూ కూడా సిద్ధపడిపోండి. నేను కూడా ప్రభు నీ ఆర్మీలో చేరతానయ్యా. టైం టు టైము శత్రువుని ఎదిరించడానికి శక్తి నాకు ఇయ్యు. వాడు అగ్ని బాణాలను విరిచి వాడి మీద వేసేయాలి. మనం వాడు అగ్ని బాణం వేస్తున్నాడు అనుకో, అది అటు ఇటు తప్పిపోకుండా మనం పట్టుకోవాలా. అమ్మ బాణం వస్తుంది, బాణం వస్తుంది, బాణం వస్తుంది, అటు ఇటు తప్పుకోకూడదు. అది కరెక్ట్గా క్యాచ్ చేసి, కబడ్డీ ప్లేయర్ని నేను, బాల్ ప్లేయర్ని నేను, ఖోఖో ప్లేయర్ని నేను, రన్నింగ్ ఆ రోజుల్లోనే రాష్ట్రం మన స్టేట్ తరఫున నేను ఫస్ట్ తీసుకొచ్చాను రన్నింగ్లో. ఇంత కట్ట సర్టిఫికెట్లు అగ్గిలో వేసేసాను. అయ్యింటే నాకు ఏదో ఒక విధమైన గర్వం వస్తూ ఉండేది. అమ్మ ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించాను నేను. ఇంత అంతా నేను పాట పాడితే సర్టిఫికెట్, ఆట ఆడితే సర్టిఫికెట్, ఇంత కట్ట సంపాదించాను. అగ్నికి వేసేసాను. హల్లెలూయా. ఎందుకంటే తరతరాలు వాటినే చూసుకుంటా, నా మనవళ్ళకి మనవరాళ్ళకి అయ్యే చూపించుకుంటా, నన్ను నేను అతిశయించుకుంటానని వాటిని ప్రభు దూరం చేస్తూ వచ్చాడు. ఏది ఏమైనా మనకున్న ఆధిక్యతలన్నీ ప్రభు పాదాల చెంత మంట పెట్టేసేద్దాం. ప్రభు పాదాల చెంత మనము ఎంత ఆధిక్యత కలిగిన వారు అన్నా, ఎన్ని వరాలు కలిగిన వారు అన్నా, వాటిని అక్కడ పెట్టేసి ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చడం నేర్చుకుందాం. రోధించే ఒక సహోదరిని నేను. గంటల తరబడి కన్నీరు కారుస్తాను, గంటల తరబడి కన్నీరు కారుస్తాను. ఒక ఆత్మ రక్షణ కోసం. ఒక ఆత్మ రక్షించబడాలంటే ₹1 కోటి ఖర్చు పెట్టిన ఒక ఆత్మను సంపాదించడం చాలా కష్టం.
కాబట్టి మన ధనాన్ని దేవునికి ఖర్చు పెడదాం. మన కన్నీరు ఆయన కళ్ళలో వెళ్ళేటట్టుగా. మన కన్నీరు వ్యర్థమైన వాటి కోసం కాదు. అది లేదు, ఇది లేదు, వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, అది ఇది, వీటి కోసం ఏడుపొద్దు అమ్మలారా, అయ్యగారా. మన ఏడుపంతా